ప్రస్తుతం మనతోటి పిఓడబ్ల్యూ సంధ్యాక గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అక్క ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది ఈ 72వ అందాల పోటీలు? ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణకు రాబోతుంది. ఇక్కడ టూరిజం స్పాట్స్ ఎక్కువ ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ప్రస్తుతం మన ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ఈ 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలని తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని నిర్వహించడం సిగ్గుచేటైన విషయం. మిస్ వరల్డ్ సంస్థ జూలియా మోర్లీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖతో ముడిపెట్టి ఈ పోటీలను నిర్వహిస్తుంది. మిస్ వరల్డ్ సంస్థ అనేది ఒక కార్పొరేట్ సంస్థ. వాళ్ళ చరిత్ర అంతా కూడా మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందాన్ని అక్కడ గుర్తించారు, కిరీటాలు అక్కడే పెట్టారు. ఇప్పుడు ఫ్యాషన్ రాజధాని అయిన ఫ్రాన్స్లో, ప్యారిస్లో, ఇంగ్లాండ్లో, లేకపోతే లాస్ ఏంజల్స్, ఇవన్నీ కూడా హాలీవుడ్ సెంటర్లు, న్యూయార్క్, వాషింగ్టన్, ఇటువంటి కేంద్రాలలో ఫ్యాషన్ రాజధానులు ఉన్నాయి ప్రపంచంలో. యూరోపియన్ కంట్రీస్లో కానీ ముఖ్యంగా ప్యారిస్ లాంటి అక్కడెక్కడ కిరీటాలు పెట్టాలా అంటే ఈ కిరీటాలు పెట్టడం వెనుక ఉండే కుట్రని మనం అర్థం చేసుకోవాలా. ఈ కిరీటాలు పెట్టడం అంటే మార్కెట్లను కొల్లగొట్టడం, స్త్రీలని అందాల ఉత్పత్తులు ఉపయోగించే సాధనాలుగా మరల్చడం, వాళ్ళ జీవితాల మీద సౌందర్యం చుట్టూ ఉండే అనేక అంశాలని వాళ్ళ జీవితాల్లో ప్రధానమైన అంశంగా మార్చడం. అంటే కాస్మెటిక్ ప్రపంచానికి, అంటే ఇవాళ కార్పొరేట్ల మార్కెట్లలో కాస్మెటిక్ ప్రపంచం, కాస్మెటిక్ మార్కెట్ అదొక పెద్ద మార్కెట్. సో ఎక్కడైతే ఈ మార్కెట్ విస్తరణ అవసరమో అక్కడే వాళ్ళు గుర్తిస్తున్నారు. దానిలో భాగమే దక్షిణాఫ్రికాలో వరుసగా కొన్ని దేశాలు రాణులుగా గుర్తించారు. వెనిజులా, లాటిన్ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్, అంటే మన ఏషియన్ కంట్రీస్ కానీ, సౌత్ ఆఫ్రికన్, కొన్ని గల్ఫ్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు స్త్రీలని ముందుకు తెస్తున్నారు అనేది చూస్తే వాళ్ళ మార్కెట్ల టైఅప్స్ విస్తరణ సరిపోతుంది, అర్థం చేసుకుంటే ఉంటుంది. ఇంకో విషయం, వీళ్ళకి నిజంగా భారతీయ మహిళలు అందాల రాణులు, అందగత్తెలు అనే గౌరవం ఉంటే మొట్టమొదటి మిస్ వరల్డ్ కిరీటం రీటా ఫారియాకి పెట్టారు, డాక్టర్ రీటా ఫారియా. ఆమెని వియత్నాంలో యుద్ధం చేస్తున్నటువంటి అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళమని ఆదేశిస్తే అసలు మిస్ వరల్డ్కి అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది? నేనేదో సరదాగా నేను ఒక డాక్టర్ని, మీరు వియత్నాంలో యుద్ధం చేయడమే అన్యాయం, అదొక అక్రమం. మళ్ళీ దాంట్లో పోయి నేను అమెరికన్ సోల్జర్స్ని ఎంటర్టైన్ చేయాలా? నేను చెయ్యను అంటే, అయితే నీకు ఎందుకు కిరీటం పెట్టావు, నువ్వు కిరీటం పడేయాలని గుంజుకున్నారు. ఆమె కూడా పడేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 66 నుంచి మళ్ళీ 94 నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి అతిపెద్ద ఇండియన్ మార్కెట్ చైనాకి వెళ్ళడానికి వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళవన్నీ వాళ్ళే తయారు చేసుకుంటారు, చూసుకుంటారు. అక్కడ సామ్రాజ్యవాద వస్తువులను కానీ సామ్రాజ్యవాద మార్కెట్కి కానీ అక్కడ ఉండదు. వాళ్ళు ప్రపంచమంతా విస్తరిస్తారు కానీ వాళ్ళు రానియరు, ఫేస్బుక్తో సహా రానియరు. అటువంటి చోట ఇక నెక్స్ట్ అతిపెద్ద దేశంగా మన మీద వాళ్ళు కన్నేసి దృష్టి పెట్టి ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లను ప్రకటించి ఇక అప్పటి నుంచి ఐశ్వర్యరాయ్ టు మనుషి చిల్లర్ ఒక 10 మంది, సుస్మితా సేన్ నుంచి హర్జీత్ సిద్ధు ఒక 10 మంది మిస్ యూనివర్స్ని ఎంచుకుంటూ పోయారు. వీటి చుట్టూ ఈ సౌందర్యాత్మక హింసతో ముడిపడిన అనేక అంశాలని భారతదేశంలో మొట్టమొదటిసారి 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించింది బెంగళూరులో. అప్పుడు మేమంతా కూడా ప్రొటెస్ట్ చేసాం. మేమే కాదు, దేశవ్యాప్తంగా అనేక సంఘాలు, వేలాది మంది ఆ ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రం నుంచి మేము 150 మంది అరెస్ట్ కూడా అయ్యాము. ఆ సందర్భంగా మమ్మల్ని 3-4 రోజులు జైళ్ళల్లో పెట్టి బస్సుల్లో అటు ఇటు తిప్పారు. అందుకని మేమేమంటున్నామంటే మిస్ వరల్డ్ని కాన్సెప్షువల్గానే, సైద్ధాంతికంగానే మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో మిస్ వరల్డ్ పోటీలకి వ్యతిరేకత ఎక్కడా లేదంటే అది చాలా తప్పు. ఎందుకు వ్యతిరేకిస్తున్న వైపు సంపద తెలంగాణకు వస్తుంది, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తామని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దాదాపు 8 చోట్ల నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని. ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది ఇవన్నీ జరుగుతున్నాగా కూడా? ఈ 8 చోట్ల ఈవెంట్లు జరపచ్చు. మే 10 నుంచి మే 31 వరకు గ్రాండ్ ఫినాలే తోటి ముగిస్తాయి. వీళ్ళ బికినీ కంటెస్ట్లు, లేకపోతే వీళ్ళ రకరకాల కంటెస్ట్లలో తెలంగాణ సంస్కృతికి కానీ, తెలంగాణ సాంప్రదాయాలకు కానీ, తెలంగాణ పిండి వంటలకు కానీ స్పేస్ ఉండదు.
ఎందుకంటే ఫిలిప్పీన్స్లో జరిగినప్పుడు, దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు, వెనిజులాలో జరిగినప్పుడు, ఆయా జోహాన్స్బర్గ్లో జరిగినప్పుడు, ఆయా ఇతర కంట్రీస్లో జరిగినప్పుడు ఆ దేశ సాంప్రదాయాలు కానీ ఆ దేశ వస్త్రధారణ కానీ మిస్ వరల్డ్ పోటీల్లో ఎక్కడా కూడా చోటు దక్కలేదు. కాబట్టి మనకి కూడా ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఒకవేళ చేనేతకి పట్టం కడతాము అంటే ఒక ఈవెంట్లో పెడతామంటే ఒక్కరోజు 140 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ చేనేత పీలికలు వేసుకుని క్యాట్వాక్ చేసినంత మాత్రాన చేనేతకి మార్కెట్ దొరుకుతుందని మేము అనుకోవట్లేదు. దానికన్నా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో పెట్టి చేనేతకి అందులో మార్కెటింగ్ అవకాశం కల్పించండి, మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశం కల్పించండి. రేపు మీరు జరపబోయే అందాల పోటీల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అమ్మే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఉన్న డ్వాక్రా బజార్లో ఎత్తవతల పడేసిండ్రు. తరుణి హట్స్ లేవు, డ్వాక్రా బజార్ లేవు. మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ గ్యారంటీ కూడా కల్పించలేని ఈ పాలకులు మహిళల్ని ఉద్ధరిస్తామంటే ఎట్లా నమ్మాలా? మీకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు. జీవితం అంతా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తలేరు, జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులు రోడ్లు ఊడ్చి మోరీలు శుభ్రం చేసే మహిళా కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు లేకపోతే మొన్న సీతక్కకు పోయి మేము మెమరాండం ఇచ్చాం. అంటే నేనేమంటున్నా అంటే మీరు మహిళల ఉపాధిని పట్టించుకోరు, భద్రత కల్పించరు. ఎంఎంటీఎస్లో గంజాయి వ్యసనపరుడు దాడి చేస్తే ఆ పిల్ల దూకేసి ప్రాణాలతో కొట్లాడుతుంది. 4 ఏళ్ల పాప మీద అత్యాచారం, 6 ఏళ్ల పాప మీద అత్యాచారం. తల్లిదండ్రులు పనికి బయటకు వెళ్తే ఇళ్లలో ఉన్న ఆడపిల్లల మీద గంజాయి వయసులు ఎగబడి అత్యాచారాలు చేస్తే మీకు ప్రొటెక్ట్ చేయడం చేత కాదు. అంటే మహిళల భద్రత గురించి గత 2012 తర్వాత ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. మహిళల భద్రత కల్పించడంలో, మహిళలకి సాధికారతను కల్పించడంలో, మహిళా ఉపాధి కల్పనలో మీరు మహిళల సెంటర్డ్ డెవలప్మెంట్ని తీసుకొస్తారనే ఆశతో మేము గత పాలకులను వ్యతిరేకిస్తూ అవన్నీ వాళ్ళ ఫెయిల్యూర్స్ అని మీకు చెప్పాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చాక ఒక సమీక్షా సమావేశం లేదు. ఒక మహిళా సంఘాల జేఏసీ నుంచి ఒక టీంని పిలవలే. అందరికి చెప్పాం, అడిగాం, వాళ్ళందరినీ అడిగాం, సీఎం దగ్గరుండే మనుషులను అడిగాం, మహిళా మంత్రిని అడిగాం, మల్లు రవి గారిని అడిగాం. ఎవరు కూడా మాకు ఇంతవరకు సీఎం గారితో కల్పించడానికి కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో సగభాగమైన మహిళల ఆకాంక్షలు వినడానికి చేతగానప్పుడు, ఓపిక లేనప్పుడు, అర్థం చేసుకునే శక్తి మీకు లేనప్పుడు మీరు నిర్ణయించుకున్న మిస్ వరల్డ్ పోటీలతో మాకేంటి సంబంధం? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఎక్కువ మహిళలకి పెద్దపీట వేసింది. ఈ హామీల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే పథకాల విషయంలో కావచ్చు. ఎందుకు పట్టించుకోలేని మీరు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకి వెళ్ళి మీరు అడగండి, ఈ మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళు కోరుకుంటున్నారా, వాళ్ళకి గర్వకారణమా? వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏమైతే చెప్తుందో అవన్నీ కూడా ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్ళని అడిగి తెలుసుకోమనండి. వాళ్ళు కోరుకుంటున్నారా, గర్విస్తున్నారా, ప్రతిష్టగా భావిస్తున్నారా? వీళ్ళ మహిళల ఉత్పత్తులకి మార్కెటింగ్ అంతర్జాతీయంగా కల్పిస్తే అది గర్వించవలసిన విషయం. మహిళల భద్రత కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేరు, కార్యాచరణ లేవు, బడ్జెట్ల కేటాయింపులు లేవు, ఏమీ చేయట్లేదు. వీళ్ళు వచ్చినాక ఉచిత ప్రయాణం ఒకటేనా అంటే మీ ఉచిత ప్రయాణంతో ఇక మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేయాలా? మహిళలు ఆత్మగౌరవం లేదా? మహిళలకు ఆత్మవిశ్వాసం అక్కర్లేదా? ఈ 140 దేశాల అందగత్తెలు మన దగ్గర క్యాటవాక్ చేస్తే అది మహిళల ఆత్మగౌరవమా? తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసమా? పక్కన ఉన్న పోచంపల్లిలో కూడా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం, దాని ద్వారా అక్కడ వాళ్ళ చేతుల మీదుగా చీరలు తయారవుతున్నాం, దాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తెలియజేస్తాం అంటారు కదా. దాని వలన 10 చీరలు కూడా వీళ్ళు అమ్మలేరు. కానీ దానికన్నా మన తెలంగాణ చేనేత, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, పిండి వంటలకి ఒక ఎక్స్పో పెట్టిన, ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్స్ దగ్గర వీళ్ళకి కౌంటర్లు పెట్టిన, చాలా అంతర్జాతీయ వేదికలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. అక్కడ పెడితే ఈ మిస్ వరల్డ్ కన్నా ఎక్కువ మార్కెటింగ్ వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి తెలంగాణ మహిళలకి గుర్తింపు తేవాలన్నా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి గుర్తింపు తేవాలన్నా, చేనేత ప్రతిష్టను చాటాలంటే అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. తెలంగాణ మహిళల ఆకాంక్షకు భిన్నంగా మిస్ వరల్డ్ పోటీలని నిర్వహించడం ద్వారా మాత్రమే ఆ ప్రతిష్టను చాటుతామంటే అది కరెక్ట్ కాదు. నీకు తెలంగాణ మహిళల ఆకాంక్షలే మీకు తెలియదు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో స్మితా సబర్వాల్ భాగం కదా, మాకు ఉద్యోగి అధికారి. ఆ తర్వాత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాది, ఆనాడు సీమాంధ్ర పార్టీలతో సమైక్యవాదం వినిపించినవాడు. కాబట్టి తెలంగాణ మహిళల ఆకాంక్షలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి ఉంది. నువ్వు సీమాంధ్ర పాలకుల వైపే ఉండుండొచ్చు, తెలంగాణను కోరుకుని ఉండకపోవచ్చు, కానీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించి తెలంగాణ కళ సాకారం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ఇక్కడ ప్రధానం. కానీ తెలంగాణ మహిళల ఆకాంక్షలు కానీ ప్రజల ఆకాంక్షలు కానీ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంలో గర్వించవలసిన విషయంగా వాళ్ళు భావించట్లా. అట్లాగే సంస్కృతి పరిరక్షకులు అని చెప్పుకునే బీజేపీ వాళ్ళ అధికారంలో రావడానికి అర్రులు చేస్తుంది. మేము ఎంపీలను కొట్టాం, ఎమ్మెల్యేలను కొట్టాం, రాబోయే కాలంలో మాకే అధికారం అని మాట్లాడుతున్నారు. వీళ్ళు సంస్కృతి పరిరక్షకులు. మేము చెప్పుకోవట్లేదు మమ్మల్ని మేము సంస్కృతి పరిరక్షకులని. మేము మిస్ వరల్డ్ సామ్రాజ్యవాద సరుకులు అమ్ముకోవడానికి గతంలో 1600 సంవత్సరంలో వలస పాలకులు మార్కెట్ల కోసం ఎట్లా వచ్చారో ఇది మరో రూపంలో మార్కెట్ల అన్వేషణ, మార్కెట్ల కబ్జా అని మేము చెప్తున్నాం. మరి బీజేపీ వాళ్ళకి కొంచెమన్నా నిజాయితీ ఉంటే, వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులైతే, హిందూ సంస్కృతి గురించి ఆలోచించే వాళ్ళైతే, భారతీయ సంస్కృతి అని మాట్లాడే అర్హత వాళ్ళకు ఉండాలంటే ఇది భారతీయ సంస్కృతిలో భాగంగా ఈ పోటీలు జరగట్లా. ఇది కేవలం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఒక మహిళని మార్కెటింగ్గా లేదంటే ఒక వస్తువుగానే చూపెట్టి ఇటు కార్పొరేట్ కంపెనీలని ఎరగా తీసుకొస్తున్నాయంటారా? ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో గత సంవత్సరం 2024లో 71వ ఎడిషన్ బొంబాయిలో జరిగింది. అది ఆర్ఎస్ఎస్ రాజధాని నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంటుంది. ముంబైలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ శివసేనలు బీజేపీలు అధికారంలో ఉంటాయి, అదే ప్రధానమైన పార్టీలు ఉంటాయి. కానీ ఒక్క చిన్న ఆటంకం కల్పించలేదు, చిన్న అభ్యంతరం పెట్టలేదు. మళ్ళీ తెల్లారు లేస్తే సొల్లు కబుర్లు చెప్తారు. భారతీయ సంస్కృతి పత్తికట్టాన్ని, భారతీయ సంస్కృతి హిందూ ధర్మం అంటారు. ఏ విధంగా హిందూ ధర్మం మిస్ వరల్డ్ అవుతుంది, ఏ విధంగా భారతీయ సంస్కృతిలో భాగం మిస్ వరల్డ్ అవుతుంది. అది బికినీ కంటెస్ట్గా ప్రారంభమై రకరకాల ఈవెంట్స్ వాళ్ళు పెట్టారు. దాన్ని బ్యూటీ విత్ పర్పస్ అంటారు, బ్యూటీ విత్ ఇంటెలిజెన్స్ అంటారు. ఏది చెప్పినా ఆ మిస్ వరల్డ్ అంటే ఆ స్త్రీల శరీరాలకి కొలతలు విధించి పోటీలు పెట్టడం భారతీయ సంస్కృతిలో భాగం కాదు, భారతీయ మహిళలకు గౌరవం కలిగించే విషయాలు కాదు. మీరు 71వ ఎడిషన్లో పాల్గొన్న మహిళల వస్త్రధారణ చూడండి. వస్త్రధారణ అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ కేవలం వస్త్రధారణని మనం చర్చనీయాంశం చేయట్లా, కానీ ఆ పోటీలకు ఉద్దేశించినటువంటి థీమ్స్ చూడండి. ఆ థీమ్స్లో మహిళల గౌరవం ఉందా, సాధికారత ఉందా, సంక్షేమం ఉందా, భద్రత ఉందా, ఏదీ లేదు. కాబట్టి పొద్దున్న లేస్తే సంస్కృతి పరిరక్షకులం అనేవాళ్ళు శివసేన, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివారాలు ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటున్నాయి? వాళ్ళని అడిగితే మీడియా వాళ్ళు వెళ్ళి మమ్మల్ని మాట్లాడొద్దన్నారు, మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారు. అంటే ఎలన్ మస్క్, ట్రంప్ కలిసి అక్కడ ఛాందస్వాదం మాట్లాడతారు, మార్కెట్ సంస్కృతిని అన్ని రకాలుగా యువత మీద రుద్దుతారు. ఇక్కడ అదానీ, అంబానీలు, మోడీ షాలతో కలిసి మార్కెట్లతో అంటకాగుతారు. అంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన నుంచి కూడా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడలేదు, దానికి దాసోహం అంటూనే ఉన్నారు, జీ హుజూర్ జో హుకుం అంటున్నారు. కాబట్టి సామ్రాజ్యవాదులతో పోరాడడం వీళ్ళ లక్ష్యం కాదు, దేశ సార్వభౌమాధికారం వీళ్ళ లక్ష్యం కాదు. దేశ ప్రజల సంస్కృతి వనరుల మీద మనకే ఆధిపత్యం ఉండాలి, అవి దోపిడీకి గురి కావద్దు, మన సంస్కృతి పోతుంది, మన భాషలు పోతున్నాయి, మన ఆహారపు అలవాట్లు పోతున్నాయి. సొల్లు కబుర్లు ఎందుకు రానియకండి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బర్గర్ కింగ్లు, పిజ్జా హట్లు, పిజ్జా కార్నర్లు తీసి అవతల పడేయండి. అవి మన ఫుడ్డా, మనకు అవసరమా? పొద్దున్న లేస్తే సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేసే మత సంరక్షకులు, మత ఛాందసవాదులు ఎవడి మీద రుద్దుతారు? మాకు అక్కర్లేదు. మేము అంటున్నాం, మేము భారతీయ మహిళలకి ఈ మిస్ వరల్డ్ పోటీలతో ఎటువంటి సంబంధం లేదు. ఆ విన్యాసాలు, ఆ పరేడ్లు, ఆ క్యాట్ వాకులతో మహిళల ఆత్మగౌరవం పెరిగేది లేదు, భద్రత పెరిగేది లేదు, మహిళలకు వచ్చే గుర్తింపు అంటూ ఏమీ లేదు. దానివల్ల రీటా ఫారియా కిరీటం గుంజుకున్నట్లే అనేక మంది కాంట్రాక్టులు పెట్టి ఆ కాంట్రాక్టర్లకి భిన్నంగా వాళ్ళు పోతే వాళ్ళని హింసించినట్లే దీని చుట్టూ మార్కెట్ ప్రయోజనాలు ఉంటాయి తప్ప క్రూరమైనటువంటి
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అంతగానో మర్రులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ముందుకు పోతుంది? ఒకవేళ రేవంత్ సర్కార్ బుద్ధి లేకపోతే కేంద్ర సర్కార్ ఎట్లా ఊరుకుంటుంది? మాట్లాడితే భారతీయ సంస్కృతి అంటున్నారు కదా. మీరు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, ఆమె సోనియా విదేశీ మహిళ, కానీ ఆమె అంగీకరించలా. లేదా గతంలో 96లో యూపీఏ ఉన్నప్పుడు జరిగితే దాన్ని వ్యతిరేకించాం. అప్పుడు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో. మరి ఈరోజు మీరెందుకు వ్యతిరేకించట్లా? సోనియాని విదేశీ మహిళని మాట్లాడటం కాదు, ఆమె మహిళల భద్రత కోసం 1000 కోట్లు కేటాయిస్తే దాన్ని ఖర్చు పెట్టే చేతగాలది ఈ ప్రభుత్వాలకి. కాబట్టి పాలన ఎవరి కోసం అనేది ముఖ్యం, పాలన ఎవరు చేస్తున్నారు అనేది కాదు. కాబట్టి మహిళల స్వేచ్ఛను గౌరవిస్తారు. ఇవాళ ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే వాళ్ళ డ్రెస్ కల్చర్ గురించి మాట్లాడతారు, అది చాలా అన్యాయం. ఆ డ్రెస్ కల్చర్ మాట్లాడేటువంటి ఈ పాలకులు ఈ పోటీలను ఎట్లా అంగీకరిస్తున్నారు? వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. వాలంటైన్స్ డే అమ్మాయిలు అబ్బాయిలు కనపడితే పెళ్ళిళ్ళు చేస్తామని తెగబడి తెగించి దాడి చేసేవాళ్ళు ఈ పోటీలను ఎట్లా అంగీకరిస్తున్నారు? ఇది ఏ విధంగా భారతీయ సంస్కృతిలో భాగంగా చెప్పదలుచుకున్నారో మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మిస్ వరల్డ్ నిర్వహించడం అంటే కార్పొరేట్లకు గులాంగిరి చేయడమే. అందులో భాగమే ఈ పోటీలు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సంఘాలుగా, సంస్థలుగా మేము విద్యార్థి యువజన సాంస్కృతిక కుల నిర్మూలన సంఘాలు మట్టి వాసనతో బతికే ఆడవాళ్ల కోసం, శ్రామిక మహిళా విముక్తి కోసం పనిచేస్తున్న సంఘాలుగా వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పూర్తిగా అందాల పోటీని వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎంతోమంది సభ్యులు వచ్చి అటు వివిధ పార్టీల నుంచి, వివిధ సంఘాల నుంచి అందరు అభ్యర్థులు వచ్చి దీనికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి బడ్జెట్ కేటాయించడం ఇది పూర్తిగా ఏదైతే అసందర్భం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తెలంగాణకు ఎటువంటి లాభం లేదు, దీనివల్ల కేవలం నష్టమే. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల మీద దెబ్బపడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే చేనేత రంగాన్ని మేము అభివృద్ధి చేస్తాం దీని ద్వారా ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన వివిధ సంఘాల మహిళలు కావచ్చు, వివిధ సంఘాల నాయకులు మాత్రం అది ఎప్పటికీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల అది ఎప్పటికీ వీలు కాదు. మీరు దాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేయాలంటే దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించారో దాన్ని ఏదైతే ఎక్కడైతే నేషనల్ ఎక్స్పో ప్రోగ్రామ్స్ లాంటి దాంట్లో దీన్ని పెట్టని అని చెప్పేసి పిఓడబ్ల్యూ సందేక గారు కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ప్రభుత్వం వీళ్ళ విషయాలు, వీళ్ళ మీటింగ్స్ పట్టించుకుంటుంది. నిజంగానే 72 మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణకి ఎటువంటి లాభం ఉంటాయనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.